ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. దీపికా పడుకునే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ఎంతో మంది పెద్ద పెద్ద నటులు నటిస్తున్న ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ అనే పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్రకి సంబంధించిన ట్రైలర్ నిన్న విడుదల చేశారు. ఇందులో అశ్వత్థామ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు అశ్వత్థామ తాను ఎవరో చెప్తాను. ఈ ట్రీజర్ ఇప్పుడే చూసిన వాళ్ళందరికీ కూడా మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా మీద ఆసక్తి ఈ ట్రీజర్ వల్ల ఇంకా పెరిగింది. అయితే ఇందులో ఉన్నది అబ్బాయి అని అని అందరూ అనుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నది అబ్బాయి కాదు. అమితాబ్ బచ్చన్తో మాట్లాడేది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సినిమాల్లో రాయ. రాయ అంటే వెలుగు అని అర్థం. దీపికా పడుకునే పోస్టర్ విడుదల చేసేటప్పుడు వెలుగు అని అర్థం వచ్చేలాగా ఒక క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్రీజర్ లో ఉన్న చిన్నపిల్ల దీపికా పడుకునే అని అంటున్నారు. ఈ అమ్మాయి పేరు కేయా నాయర్. నిన్న ట్రీజర్ విడుదల అయ్యాక అందరూ కేయా నాయర్ ని ట్యాగ్ చేస్తూ ట్రీజర్ బాగుంది అంటూ పోస్ట్ చేశారు. ఇవన్నీ కూడా కేయా నాయర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుంటున్నారు. అందరికీ అక్కడ ఉన్నది అమ్మాయి అని అర్థమయ్యింది. అయితే కేయా నాయర్ ఎవరు, ఎవరి పాత్ర పోషిస్తున్నది అనేది మాత్రం ఇంకా తెలియదు. సినిమాకి సంబంధించిన ఏ ఒక్క వివరం కూడా బయటికి రానివ్వట్లేదు. థియేటర్లో సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఉద్దేశంతో ట్రీజర్లో కూడా ఎక్కువ విషయాలను చూపించట్లేదు. ఇటీవల ప్రభాస్ పేరుతో భైరవ అని ప్రకటిస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న అశ్వత్థామ పాత్రని పరిచయం చేస్తూ ఓ ట్రీజర్ని విడుదల